రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్లో విషాదం చోటు చేసుకుంది. 6 నెలల శిశువు రాముకు జ్వరం రావడంతో క్రియాన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చికిత్స కోసం మందులు ఇచ్చారు డాక్టర్లు. అయితే గడువు ముగిసిన టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ చనిపోయినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయినట్లు తెలిపారు. బాబు మృతితో కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో ఫార్మసీ అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. శిశువు మృతికి గల కారణాలపైన పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. రాత్రి వరకు తన కొడుకు ఆడుకుంటూనే ఉన్నాడని తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కాస్త అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కు తీసుకొచ్చామని అన్నాడు. ఇంతలోనే తమ కొడుకును హాస్పిటల్ సిబ్బంది అన్యాయంగా బలి చేశారని ఆవేదన చెందాడు తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ జాగ్రత్తలో ఉన్నటువంటి స్థానికంగా అక్కడ విశ్వనాథన్ రెడ్డి అయినటువంటి వ్యక్తి తన 6 నెలల కొడుకుకు అనారోగ్యం రావడంతో, అంటే నిన్నటి వరకు ఆడుకున్నారు. సో ఒక్కసారిగా అనారోగ్యం కారణంగా కొంత జ్వరం రావడంతో స్థానికంగా ఉన్నటువంటి క్రియాన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. సో తీసుకువెళ్ళిన తర్వాత ఈ రోజు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. సో ఒక్కసారిగా అక్కడ ఒక ఇంజెక్షన్ సంబంధించి అతనికి ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. మన యూరోస్ లో 19th జనవరి 2026 లో అయిపోయినటువంటి ఇంజెక్షన్ అతని బాబుకు ఇవ్వడంతో సో వితిన్ 10-20 సెకండ్లోనే మొత్తం స్పృహ లేకుండా పోయేదంటూ కూడా అతను చెప్పడం జరిగింది. సో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన బాబు చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ మందులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజక్షన్లకు దాదాపు అందులో ఒక 4 ఇంజక్షన్లు ఉన్నాయి. ఆ 4 ఇంజక్షన్ల షీట్ కూడా గడువు ముగిసినటువంటి డేట్లతోనే మనకి కనిపిస్తుంది. సో ఆ ఇంజక్షన్ ఏదైతే ఇచ్చాడో సో ఆ ఇంజక్షన్ ఇవ్వగానే వెంటనే మతిస్థిమితో కోల్పోయాడు. సో కళ్ళు తెరవట్లేదంటూ కూడా వాపోవడం జరిగింది. సో నిన్నటి వరకు చాలా చురుకుగా ఉండి ఆడుకున్నటువంటి తన బాబు ఈ యొక్క వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక ఫార్మసీ అద్దాలు కానీ ఫార్మసీ లోపల ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ కూడా ఈ బాధితులు ధ్వంసం చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే హాస్పిటల్ సిబ్బందిని కూడా పోలీసులు ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఎట్లాంటి ఇంజెక్షన్స్ వేశారు, అదే ఇంజెక్షన్ వేశారా లేదా అట్లాంటి విషయాలను అయితే ఆరాధిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి బాబు దగ్గర ప్రత్యక్షంగా చూసినటువంటి వారి యొక్క బంధువులు కానీ వారి తల్లి కానీ తండ్రి కానీ చూశారు. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ కింద పడిపోయింది. సో ఎందుకు కింద పడిపోయిందని ఆరాధించగా అది చూసేసరికి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కానీ నిలదీయగానే ఆసుపత్రి వారే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఆ యొక్క అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి 6 నెలల తన బాబును శిశువు మృతికి ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ వారే బాధ్యత వహించాలంటూ కూడా అక్కడ ఆందోళన చేయడం జరిగింది. సో ఇట్లాంటి మెడిసిన్స్ ఇంకేమైనా ఫార్మసీలో ఉన్నాయన్నటువంటి విషయాలపైన కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా చేస్తున్నారు. అయితే వీరికి ఒక్క కొడుకు అనే చెప్తున్నారు. దాదాపు వారి యొక్క వివాహం అయిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత ఈ యొక్క బాబు అతనికి జన్మనిచ్చారు. సో ఈ 6 నెలల బాబు యొక్క ఆడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. మనకి నిన్నటి వరకు కూడా అతను ఇంట్లో చాలా చక్కగా ఆడుకునేవాడు. సో ఈ రోజు ఒక్కసారిగా ఫీవర్ రావడంతోనే ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళగానే వైద్యం అందించారు. కానీ ఆ వైద్యం అందించడం బాగానే ఈ ఎక్స్పైర్ డేట్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే ఈ బాబు మరణించాడంటూ కూడా అతని తండ్రి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే పోలీసులు హాస్పిటల్ సిబ్బందిని అయితే విచారిస్తున్నారు. సో మృతికి గల కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా లేదంటే ఇదే ఇంజెక్షన్ సంబంధించి ఈ ఇంజక్షన్ వేయడం వల్ల మృతి చెందాడు అనే విషయాల్లో అయితే పూర్తిగా పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరిస్తున్నటువంటి అవసరం ఉంది.
రైట్, థ్యాంక్ యూ అనిల్. మా బాబుని ఈ హాస్పిటల్ వాళ్ళు ఎక్స్పైర్ అయిన మందులు పెట్టి మా బాబుని చంపేసారు సార్. డాక్టర్లు సార్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసారు. ఆ నర్సు అక్కడ ఎవరైతే డ్యూటీ డాక్టర్లు ఎవరున్నారో ఆ టైంకి వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు ఏదో ఇంజక్షన్ ఇచ్చి సార్ విత్ ఇన్ 5 seconds లో వాడు కలర్ మారిపోయిండు. ఎవిడెన్స్ అన్ని చింపేసి ఇక్కడ చూడండి. ఇగో సార్, ఇది కనిపిస్తున్నా ఎవిడెన్స్ అన్ని చింపేసి. ఇగో సార్ 21/2026 ఎక్స్పైర్డ్ సార్. అంటే ఈ యొక్క మందులు హాస్పిటల్లో ఉన్నాయా? చాలా ఎక్స్పైర్డ్ మందులు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. వాడినాయి సార్, ఇవి వాడినాయి సార్, ఉన్నాయి సార్. పెద్దపల్లి జిల్లాలో పిల్లల అమ్మకం కలకలం రేపింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పసికందులను అమ్మేశారు. పెద్దరాతుపల్లి, కూనారం గ్రామాలకి చెందిన 4 చెంచు మహిళలు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు జన్మనిచ్చారు. వారిని గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించారు. 4 పిల్లలను గుర్తించారు అధికారులు. ఈ ఘటనతో 2 గ్రామాల్లో కూడా తనిఖీలు చేశారు డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డీసీపీఓ కనకరాజు. దీనిపైన విచారణ కొనసాగుతుందని తెలిపారు జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి కనకరాజు. ఇక శిశు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గౌరవ జిల్లా సంక్షేమ అధికారి గారి ఆదేశాల మేరకు దాని విచారణ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 4 పిల్లలని వార్తా కథనంలో ప్రచురించడం జరిగింది. కానీ మనకి ఇక్కడ 2 పిల్లలే గుర్తించడం జరిగింది. మిగతా వారిని విచారణ చేసి వారికి కనుక్కోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 2 పిల్లల్ని సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెట్టి తదనంతరం వారి ఉత్తర్వుల మేరకు పిల్లల్ని రూమ్లో పెట్టడమా లేకపోతే తల్లిదండ్రులు. కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్ హీటెక్కింది. అరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, శిశు మందిర్ విషయంలో మాటల యుద్ధం కాస్త 2 పార్టీల నేతల దాడుల వరకు వెళ్లింది. నేతల పరస్పర సవాళ్లతో గందరగోళ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో పార్టీల మధ్య విమర్శల రచ్చ కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ సవాల్తో కామారెడ్డిలో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలన్నారు. దీంతో తాము చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు సరస్వతి శిశు మందిర్ పాఠశాల దగ్గరకు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి రమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల గ్రౌండ్ దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. పట్టణంలోని శిశు మందిర్ వేదికగా చర్చకు 2 పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదన్నారు పోలీసులు. బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకొని ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు పోలీసులు. కాంగ్రెస్ బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, సవాళ్లతో జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరు వర్గాల నేతలను చెదరగొట్టారు పోలీసులు. హనుమకొండ జిల్లా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తంగా 62 ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. హన్మకొండలో జవహర్లాల్ నెహ్రూ గ్రౌండ్లో 3 రోజుల పాటుగా జరగనున్న సీఎం కప్ అథ్లెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్, స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ అథ్లెటిక్ పోటీలకు పాల్గొనేందుకు తెలంగాణ జిల్లాల నుంచి 1648 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించి జాతీయ స్థాయిలోనే తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు. ఆటలు ఆడటంతో ఆరోగ్యంతో పాటుగా ఆలోచన విధానం పెరుగుతుందన్నారు ఎమ్మెల్యే నాయిని. ఎంతో మంది విద్యార్థులని క్రీడాకారులని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి వారి తాపత్రయం నిజంగా కూడా చాలా సార్లు వ్యక్తపరచడం జరిగింది. మరి విద్యార్థులు క్రీడాకారులు మీరందరూ కూడా ఏదో వచ్చినమా ఆడినమా పోయినమా అనేది కాకుండా పట్టుదలతోటి మన గోల్ మనం రీచ్ కావాలంటే ఏమి చెయ్యాలి, మీకు మీ జీవితానికి మీ ఆరోగ్యానికి మీ కుటుంబ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేటువంటి క్రీడలు ఉన్నాయి. పట్టుదలతో ఆడుతూ చదువులో రాణించాలన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమితో నిరాశ చెందకుండా పట్టుదలతో గెలిచేందుకు ప్రయత్నించాలన్నారు. క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఎదిగే వయసులో స్పోర్ట్స్మెన్షిప్ అనేది డెవలప్ చేసుకుంటారు. ఓటమైనా గెలుపైనా ఒకే విధంగా తీసుకునే మానసిక స్థైర్యాన్ని మీకు కల్పించే ఏదైనా ఉందంటే అది కేవలం ఆటలు క్రీడలు మాత్రమే. మీరు ఏదైనా కూడా లైఫ్లో ఒక గోల్, ఇదంతా కూడా లైఫ్లో ఒక టీచింగ్. ప్రతిదీ కూడా ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకొని ముందుకెళ్ళడమే లైఫ్ అంటే. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. 3 రోజుల పాటుగా జరగనున్న 62 ఈవెంట్స్ లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులతో హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియం కలకలలాడుతోంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు తొలి అడుగు పడుతోంది. జిల్లా వాసుల చిరకాల కోరిక ఫలించనుంది. జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ కు ఆమోదం లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆదిలాబాద్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ కోసం సిద్ధమవుతున్నారు అధికారులు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ పైన స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. జిల్లాలో రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. అలాంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని నిజాం కాలం నుంచి ప్రతిపాదనలున్నాయి. అప్పట్లోనే 379 ఎకరాల భూమిని సేకరించింది అప్పటి సర్కార్. దానిని ఎరోడ్రమ్ గా పిలుస్తారు. ఇదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కోసం ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏండ్ల నాటి కలకు తొలి అడుగు పడింది. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలపడంతో అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. 1100 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. డిఫెన్స్ అధీనంలో 379 ఎకరాల భూమి ఉంది. ఈ భూమితో పాటు మరొక 700 ఎకరాల భూమిని సేకరించడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ రాజర్షీషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎరోడ్రమ్ నుంచి లాండా స్వాంగి వరకు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందే శంకుస్థాపన చేయాలని అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. నిర్మించే ఎయిర్పోర్ట్ లో 2 దశలున్నాయి. మొదటి దశలో ప్రజలు రాకపోకలు సాగించడానికి విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ఎయిర్ ఇండియన్ ఫోర్స్ అకాడమీ కోసం నిర్మాణాలు చేస్తారు. 2.5 కిలోమీటర్ల రన్వే ఉండేలా నిర్మాణం చేస్తామంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ కు నిజంగా ఇదొక సంతోషకరమైనటువంటి వార్త. ఎయిర్పోర్ట్ మంజూరు అయిపోయిన తర్వాత ఇంత స్పీడ్గా టెక్నికల్ అప్రూవల్స్ కానీ మిగతా పనులన్నీ కూడా కొంత ప్రాసెస్ జరగడం ఇంత స్పీడ్. ఇది ఆదిలాబాద్కి ఇంకొక అదృష్టం ఏంటి అంటే సహజంగా జిల్లా కేంద్రాలలో నిర్మించేటటువంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా చిన్న ఎయిర్ స్ట్రిప్స్ ఉంటాయి. మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రేపు పెద్దదిగా ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ డే అండ్ నైట్ ఆపరేషన్స్ జరగాలని ఎంత పెద్ద విమానాలు అవుతున్నాయో ప్రతి ఒక్క విమానం కూడా ఆ యొక్క ఆదిలాబాద్ రన్వేపై ల్యాండ్ అయ్యే విధంగా ఆ యొక్క రన్వేని కట్టించేటటువంటి ప్లాన్ చేసినాం. ఎయిర్పోర్ట్ పూర్తయితే ఆదిలాబాద్ జిల్లా దశ మారనుంది. స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, నాగ్పూర్, ముంబై వంటి ప్రాంతాలకు సులువుగా ప్రయాణాలు సాగించేందుకు వీలుంటుంది. పర్యాటక కేంద్రంగా కూడా ఆదిలాబాద్ అభివృద్ధి చెందేందుకు ఛాన్స్ ఉందంటున్నారు స్థానికులు. వర్కింగ్ ఉమెన్స్ పిల్లలను వదిలిపెట్టి డ్యూటీ చేసేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. కలెక్టరేట్లో పిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగులు తమ పిల్లలతో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. పిల్లలను చూసుకుంటూ డ్యూటీ చేసుకోవటం సంతోషంగా ఉందంటున్నారు మహిళా ఉద్యోగులు.
శిశువుకు జన్మనిచ్చిన అమ్మ, లాలించి పాలిచ్చి జోలపాట పాడి నిద్రపుచ్చే అమ్మ డ్యూటీకి రావటంతో శిశువులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శిశువులకు శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల పిల్లలు వారి తల్లులతో కలిసి ఈ కేర్ టేకర్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలను మహిళా ఉద్యోగులు ఆఫీసుకు తీసుకొచ్చేలా వెసులుబాటు కల్పించారు. కేర్ టేకర్ కు అప్పగిస్తే అక్కడున్న సిబ్బంది పిల్లలను ఆడిస్తారు. బొమ్మల పుస్తకాలు చూపిస్తూ డ్రాయింగ్ కూడా నేర్పిస్తారు. ఆఫీసుకు వచ్చి పిల్లల్ని కేర్ టేకర్ సిబ్బంది దగ్గర ఉంచుతున్నట్లు మహిళా ఉద్యోగులు చెబుతున్నారు. డ్యూటీ చేసే దగ్గర పిల్లలు ఉండడంతో బ్రేక్ టైం, లంచ్ టైంలో పిల్లల్ని వెళ్లి చూసుకుంటున్నట్లు తెలిపారు మహిళా ఉద్యోగులు. పిల్లలతో అధికారులు కూడా సరదాగా టైం గడుపుతున్నారు. గెలిచామనే సంబరంతో పాటు అప్పుల భారం ఉందనే ఆందోళన కొత్త సర్పంచుల్లో కనబడుతోంది. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఓవైపు, అప్పుల చెల్లించాలనే ఆలోచన మరోవైపు. దాంతో కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉందనే అభిప్రాయంతో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బకాయిలపైన కొత్త పాలకవర్గాలు దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసి హామీలు కురిపించినంత సులభంగా పాలించే పరిస్థితి లేకుండా పోయింది. కొత్తగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు పన్నుల వసూలు సవాల్గా మారింది. దీర్ఘకాలం గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండటంతో అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు పాలక వర్గాలను ఎన్నుకోవటంతో పంచాయతీలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని గ్రామస్తులు ఆశిస్తున్నా పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో సందిగ్ధత నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పన్ను తప్పక చెల్లించాలనే నిబంధన ఉండటంతో రాబడి ఉంటుందని అధికారులు భావించినా తక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. పాత, ప్రస్తుత బకాయిలు కలిపి జిల్లాలో 16 కోట్లు ఉండగా 6 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 2 ఏళ్లుగా పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరగలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పనులు నిలిచిపోయాయి. గత సర్పంచ్ పదవీకాలం ముగిశాక ప్రత్యేక అధికారుల పాలనలో అత్యవసర పనులకే ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల వెంట చెత్త తొలగింపు, పైప్ లైన్ల లీకేజ్లు, గ్రామాల్లో అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చడం వంటి ప్రాథమిక పనులు కూడా నిధులు లేక ఆగిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు కొన్ని పనులకు సొంత డబ్బులు ఖర్చు పెట్టినా బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. మేము కొత్తగా ఎన్నికైనందుకు సర్పంచులం ఇప్పుడు ఏ పని చేద్దామన్నా అందులో 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు మేము చేయాలంటే అందులో 1 రూపాయి లేదు. వాళ్ళు చేసిన అప్పు మరి ఇట్లా ఏ రకంగా చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. పైనుంచి మాకు కేంద్రం నుంచి వస్తే కానీ మేము ఆ డబ్బుల గురించి మరి ఏం చేయాలా, ఏం ముందుకు పోవాలనేది ఇక ఇప్పుడు వచ్చిన నిధులు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి పని చేసే వాళ్ళకి ఇవ్వటానికే సరిపోతాయి. ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవటం, గ్రామాల్లో పన్నులు వసూలు కాకపోవడంతో పంచాయతీల ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. జిల్లాలోని 571 జీపీల్లో బకాయిలు 14,26,00,000 రూపాయలున్నాయి. 2 ఏళ్లుగా పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే జరుగుతోంది. మొత్తం 20 మండలాల్లో నేలకొండపల్లి మండలంలో అత్యధికంగా 1,50,00,000 రూపాయల బకాయి ఉంది. ఇందులో 41 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. పల్లెల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేస్తే పల్లెల్లో అభివృద్ధి చేయడానికి సర్పంచులు అవకాశం ఉంటుంది. పల్లెల్లో ఇచ్చిన మాటలకు కూడా సర్పంచులకు నిధులే ముఖ్యం కాబట్టి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాం. బకాయిల వసూలు కొత్త సర్పంచులకు సవాల్గా మారింది. 2 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పంచాయతీల్లో ఏ పని చెయ్యాలన్నా నిధులు అవసరమవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పన్ను బకాయిలు ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో గ్రామ పాలన సర్పంచులకు కత్తి మీద సాములా మారిందంటున్నారు. ఇక పాత సర్పంచ్ హయాంలో చేసిన పనులకు కూడా బిల్లులు రాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క గ్రాంట్ కానీ మాకు వచ్చే గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు కానీ త్వరగా విడుదల చేసినట్లయితే గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడినట్లు అవుతుంది. ఆ విధంగా మేము ముందుకు పోదాం అనుకుంటున్నాము. గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారంతో మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికిప్పుడు నిధులు విడుదలైన పాత బకాయిలకే సరిపోతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త సర్పంచ్లు పన్నుల వసూళ్లపై దృష్టి పెడితేనే పాలన గాడిలో పడనుందనే ఆలోచన చేస్తున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. ఒకప్పుడు ఆఫీస్ ఫైళ్లకు, రిసెప్షన్ డ్యూటీలకే పరిమితమైన మహిళా పోలీసులు ఇప్పుడు ఫీల్డ్ విధుల్లోనూ సత్తా చాటుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి బ్లూ కోల్స్ వరకు కూడా అన్నింటా ముందుంటామని అంటున్నారు మహిళా శక్తి పోలీసులకు సంబంధించి. అయితే స్పెషల్ స్టోరీ చూద్దాం. భద్రతల పరిరక్షణలో మగ పోలీసులతో పాటు మహిళా పోలీసుల పాత్ర కూడా పెరుగుతోంది. మహిళల భద్రతతో పాటు ఆందోళనల నియంత్రణ, సమాజంలో మార్పు కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో ఉమెన్ పోలీసుల బాధ్యతలు పెరుగుతున్నాయి. దాదాపు 6 నెలల క్రితమే కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళల పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో మహిళా పోలీసులు ఎక్కువగా ఆఫీసు విధులకు, రిసెప్షన్లకే పరిమితమయ్యేవారు. షీ లీడ్స్ శిక్షణతో మగ పోలీసులు నిర్వహించే కఠినమైన ఫీల్డ్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. Down. 2. 1. 2. 4. 4. సిపి సార్ గౌశాలం సార్ కరీంనగర్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత మహిళలు స్టేషన్కే పరిమితం అవ్వకుండా ఇప్పుడు బయట లేడీ సమస్య కూడా ఇప్పుడు భర్తలు భార్యలను కొట్టడము లేకపోతే టీజింగ్లు కానీ అవి ఇవి జరిగినప్పుడు చెప్పుకోవడానికి ఇక్కడ వరకు రాకపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా బయట ఫీల్డ్లో తిప్పి ట్రై చేద్దామనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది బ్లూ కోట్స్ పరంగా. అట్లనే శాట్ టీంలో కూడా అంటే ప్యాట్రోలింగ్లో అండ్ దీంట్లో ప్లస్ కొంతమందికి స్టేషన్ రైటర్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. షీ లీడ్స్ శిక్షణలో కేవలం శారీరక దృఢత్వమే కాదు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టికల్గా నేర్పించారు. ముఖ్యంగా ధర్నాలు, రాస్తా రోకోల సమయంలో మహిళా నిరసనకారులు దూసుకువచ్చినప్పుడు వారికి గాయాలు కాకుండా ఎంతో చాకచక్యంగా ఎలా అదుపులోకి తీసుకోవాలి, ఎలా లిఫ్ట్ చేయాలనే టెక్నిక్స్ పై వీరు పట్టు సాధించారు. ఇక అత్యవసర సమయాల్లో ప్రాణదాతలుగా మారేందుకు వీరికి సిపిఆర్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రమాద బాధితులను కాపాడటంలో వీరు ఇప్పుడు ముందుంటున్నారు. తమకు శిక్షణ చాలా ఉపయోగపడిందని, ఇప్పుడు ప్రాక్టికల్ గా నిర్వహిస్తున్న విధుల్లో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళా పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పేంత వరకు చెప్తారు సార్. వినకపోతే వాళ్ళని లిఫ్టింగ్ చేయడానికి మేము ఒక పర్సన్కి 3 అని ఉండి వాళ్ళని జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తాం సార్. మాకు సిపిఆర్ కూడా నేర్పించారు సార్. ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉంటే మేము సిపిఆర్ కూడా చేయగలుగుతాం సార్. మాకు హ్యాపీగా ఉంది సార్. మేము అందరం వాళ్ళతో సమానంగా, ఒకప్పుడు అంటే మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఎక్కడికి రాలేరు, ఏం చేయలేరు అనే మాట ఉండేది సార్ మా మీద. కానీ ఇప్పుడు ప్రతి దానిలో మేము అందరం సమానంగా అన్ని డ్యూటీలలో చేస్తున్నాం సార్. కరీంనగర్ పోలీసింగ్లో బ్లూ కోల్స్ విభాగం కీలకమైంది. రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో వీరు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరీంనగర్ ట్రాఫిక్ జంక్షన్లలో మహిళా పోలీసులు రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. గంటల కొద్దీ ఎండలో నిలబడి విధులు నిర్వహించడం మొదట్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని వారు చెబుతున్నారు. ప్రాక్టికల్గా వచ్చేసి అప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, దానికి సంబంధించే ప్రస్తుతానికి ఫీల్డ్ మీద తిరగడం, ఫీల్డ్కి సంబంధించి అంటే 100 కాల్ వస్తుంది, రాగానే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని మాట్లాడినాక ఒకవేళ అక్కడనే సర్దు మనగేటట్టు ఉంటే సిచ్యువేషన్ ఓకే, లేదు అంటే వాళ్ళని స్టేషన్కి రప్పించి వాళ్ళతో పిటిషన్ రాపించి సార్ని కల్పించి ఆ తర్వాత చేసే ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుంది. సార్ నేను ఉమెన్ పిఎస్లో చేసినప్పుడు అప్పుడు ఒక బాధితురాలు వచ్చింది సార్. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వేధిస్తున్నాడు, రోజు తాగొచ్చి కొడుతున్నాడు, మా పిల్లల్ని చూసుకోవట్లేదు, నన్ను చూసుకోవట్లేదు అని తను ఒక పిటిషన్ ఇచ్చింది సార్. లాస్ట్ స్టేజ్కి వెళ్ళింది సార్. తను నా పిల్లల్ని నేను చనిపోతాననే లాస్ట్ స్టేజ్కి వెళ్ళింది సార్. అలా ఎలా చేసుకుంటావు అమ్మా అని మేము ఉమెన్ పిఎస్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సార్.
అట్లా జరిగిన తర్వాత ఆమె ఒక అవుట్సోర్సింగ్ సోర్స్లో ఆమె ఒక జాబ్కి వెళ్ళింది సార్. వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మంచిగా చదివించుకుంటుంది సార్. కుటుంబ బాధ్యతలు ఒకవైపు, కఠినమైన పోలీస్ డ్యూటీ మరోవైపు ఉన్నప్పటికీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మహిళా పోలీసులు. మానసిక ఒత్తిడిని జయించేలా మెంటల్ స్ట్రెంగ్త్ బిల్డింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లోనూ శిక్షణ పొందడం వీరికి కొండంత బలాన్నిచ్చింది. పురుషులకు మేమేం తక్కువ కాదంటూ రాత్రి సమయాల్లో సైతం డ్రంక్ అండ్ డ్రైవ్లు, వాహన తనిఖీలు చేస్తూ అదరగొట్టడం విశేషం. అన్ని డ్యూటీస్ చేస్తున్నాం అబ్బాయిలకు తగ్గట్టే మేము కూడా. అండ్ ఇంకోటి కొత్తగా ఒకటి ఏదైతే వచ్చిందంటే స్కూల్స్లలో పిల్లలు ఫేస్ చేసే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి అనేది కలెక్టర్ మేడం గారి ద్వారా, మా సిపి గారి ద్వారా స్నేహిత ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేయొచ్చు. అది ఏంటిదంటే ప్రతి వారం చెక్ చేయాలి మేము. కంప్లైంట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గరనే కీస్ ఉంటాయి. అవి చెక్ చేసి వాళ్ళకి సంబంధించిన బాధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అంటే అందట్లో యూనిఫామ్ వేసుకొని కాకుండా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సార్ దృష్టిలో పెట్టి సార్ దగ్గర పిలిపించి కౌన్సిలింగ్ చేయడం లాంటివి ఏవైనా ఉంటే అవి మేము చేస్తున్నాం ప్రస్తుతానికైతే. మొత్తానికి షీ లీడ్స్ శిక్షణ మహిళల పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా కరీంనగర్ సమాజానికి ఒక భద్రతా కవచంగా మారింది. అన్ని కీలక విభాగాల్లో విధులు నిర్వహిస్తూ మహిళా పోలీసులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమయంలో వీలు కాని వాళ్లంతా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మలను దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోళ్లు, యాటలను కోసి ఎత్తు బంగారం సమర్పిస్తున్నారు. మేడారం జాతర వివరాల గురించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతర ముగిసి నెల రోజులు కావస్తుంది. అయినా మేడారంకు వచ్చే భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. వీకెండ్స్ వస్తే వేలాది మంది వస్తున్నారు. నిత్యం అమ్మవార్ల దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ భక్తులతో అయితే మేడారం భక్తి పారవశ్యంగానే ఉందని చెప్పొచ్చు. ఇవాళ కూడా చూడొచ్చు వస్తున్నటువంటి భక్తులు అమ్మవార్ల మొక్కులు చెల్లించుకోవడం, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం సమర్పించడం, బంగారంగా పిలుచుకుంటారు. ఆ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది మేడారం మహాజాతర సమయంలో రాలేకపోయారు. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి చెల్లించుకున్నారు. ఎట్లా ఉంది మేడారం? ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. 2 సంవత్సరాలకు ఒక్కసారి జాతర జరుగుతుంది. వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు, అమ్మవారికి మొక్కులు కూడా నెరవేరుతాయి. మరి జాతర అప్పుడు వచ్చారా, మళ్ళీ ఇప్పుడు వచ్చారు? జాతర అప్పుడు చాలా రష్ ఉండే, అందుకే కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాము. సో జాతర జరిగి చాలా రోజులు అయిపోతుంది కదా, అయినా ఇప్పుడు భక్తుల సంఖ్య ఎట్లుంది? చాలా రద్దీగానే ఉంది. ఏమేం చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు మేడారంకు మీరు? మొక్కు చెల్లించుకొని ఆటను కోస్తాము, వండుకొని తింటాము, ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రెడిషన్? అంటే మన ఇక్కడనే మొత్తం వస్తారు, ఇక్కడనే వండుకొని తినడం కావచ్చు, అడవిలో ఉండడం, మిగతా వాటికి దీనికి ఎట్లుంటుంది ఈ ట్రెడిషన్? అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కొత్తగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట, కొత్త వైబ్స్ వస్తాయి. సో అమ్మవారికి బెల్లం పట్టుకొచ్చిన బంగారం పట్టుకొచ్చినాం. అమ్మవారికి ఏమేమి చేశాను మొక్కులు? ఎట్లుంది జాతర? బాగుంది జాతర. ప్రతి ఇయర్ వస్తాం మేము, 2 yearsకి ఒకసారి వస్తాము. మంచిగా అనిపిస్తాయి, మొక్కు కోరుకునేవన్నీ నెరవేరుస్తాయి, అమ్మవారు నెరవేరుస్తుంది. మరి జాతర అప్పుడు రాలే? వచ్చినాం, అప్పుడు వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మరి ఎట్లుంది ఇప్పుడు? ఇంకా జాతర అయిపోయినా ఇంకా వస్తాను. ఇప్పుడు చాలా క్రౌడ్ ఉండే, అప్పుడు కూడా బాగా అనిపించింది, ఇప్పుడు కూడా బాగుంది. అప్పుడు గద్దెలపైకి వచ్చినాం, అంటే బయట నుంచి బయటికే మొక్కుకొని వెళ్ళిపోయినాం, ఇప్పుడు లోపల దాకా వచ్చినాం. అప్పుడు ఇప్పుడు సంతోషం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిండ్రా అమ్మా మీరు? కరీంనగర్ నుండి. మరి జాతర అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా మొక్కులు చెల్లించుకుంటాను? చిన్న పాప ఉందని అన్ని దేవుళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చినాం. కొమరవెల్లి, వెములవాడ అన్ని వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. ఏమేమి చెల్లిస్తారు మొక్కులు? బంగారం, ఎత్తు బంగారం, తల్లెత్తు పిల్లెత్తు. ఎప్పుడెప్పుడు కోరుకుంటారు అమ్మవారికి సంబంధించి? జాతర అప్పుడే మెయిన్గా, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అప్పుడే. అంతేనండి. ఎట్లా అనిపిస్తుంది మేడారం? బాగా అనిపిస్తుంది, అమ్మ కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ప్రస్తుతం వచ్చినటువంటి భక్తులు అయితే కుటుంబ సమేతంగా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కరీంనగర్. మరి అంటే జాతర అప్పుడు వచ్చిండ్రా, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిండ్రు? ఇప్పుడే వచ్చిన, జాతర అప్పుడు రాలేదండి. ఎందుకు? నాకు ఆరోగ్యం మంచిగా ఉండేది, జనంలో రాలేనని ఇప్పుడు వచ్చిన. మీరు రాలే జాతర? రాలేదు. ఎందుకు? మాకు చిన్నపిల్లలు ఉన్నది, అప్పుడు 3 నెలలే అని రాలే, ఇప్పుడు 5 నెలలని వచ్చినాం. ఇప్పుడు ఎట్లా ఉంది జాతర? ఇప్పుడు కూడా బాగానే ఉంది, మంచిగా, కొంచెం తక్కువ ఉంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇదివరకు జాతరకు వచ్చినప్పుడు ఎట్లుండే, ఈసారి జాతర మారిందా? మారింది. ఎట్లా మారింది? అవన్నీ కట్టించి అట్లా ఇట్లా లైట్లు మంచిగా ఆర్చిలు పెట్టట బాగుంది. ఎట్లుందని అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు బాగా అనిపిస్తుంది.
సో ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులలో ప్రధానమైనటువంటిది బెల్లంగా భావిస్తాం. ఆ బెల్లానికి సంబంధించి కూడా బంగారంగా పిలుస్తారు. దీన్ని అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులుగా చెల్లించడం అమ్మవారికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి మొక్కుగా భావిస్తారు. అందుకోసమే బెల్లంకు సంబంధించినటువంటిది చూడొచ్చు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము విజయవాడ నుండి వచ్చాం. జాతర అప్పుడు ఎట్లుండే వచ్చిందా? ఇప్పుడు ఎట్లా అంటే తిరుగువారానికి వచ్చాం. మళ్ళీ వచ్చారు? మొక్కుకున్నాము అందుకని వచ్చాం. ఎట్లుంటది మేడారం అనగానే మీకు ఏం నమ్మకం అట్లా? అంటే ఫస్ట్ సారి వచ్చాము, మేము మొక్కుకున్నాము, అది అయ్యింది, అందుకని వచ్చాం. ఇదివరకు జాతరకి ఇప్పటికి జాతరకి ఏం తేడా అనిపించింది? మేడారం బాగుంది. అంటే మేము తిరుగువారానికి వచ్చాము, మళ్ళీ 10 రోజులు అయింది వచ్చాం. ఇంకా క్రౌడ్ వస్తూనే ఉందా? వస్తూనే ఉంది. చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు అయితే చాలా మంది మహాజాతర సమయంలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా అమ్మవార్ల దర్శనానికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడుతుంటారు. అందుకోసమే చాలామంది తిరుగువారం జాతర సమయంలో కావచ్చు, అదేవిధంగా మళ్ళీ జాతర పూర్తయిన తర్వాత కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలతో రావడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా జాతర తర్వాత కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఒక తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? జమ్మికుంట. జాతర అప్పుడు రాలే? అప్పుడు రాలే. అప్పుడు ఎందుకు అంటే 3 months తర్వాత రావద్దు, మూడాలని, తర్వాత 5 months తర్వాత రావాలంటే వచ్చినాం. ఇదివరకు జాతర ఇప్పుడు ఈ మారిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా బాగానే అనిపిస్తాను. ఇవన్నీ ఎట్లున్నాయి గుర్తొస్తాయి ఇవన్నీ? చాలా సంవత్సరాలు కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాం. సో ప్రస్తుతం అయితే మహాజాతర నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. హుండీల లెక్కింపు కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా ఇంకా జాతరకు వచ్చే భక్తులకు సంబంధించినటువంటి జాతర సమయంలో ఏ విధంగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలి వచ్చారో అదేవిధంగా ఇప్పటికీ మేడారం మహాజాతరకు జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వస్తున్నారు, వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. మామూలు రోజులలో కూడా భక్తుల రద్దీ చాలా అట్లనే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, ఇతర శాఖల అధికారులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ఇక్కడే విడిది చేసి ఇక్కడే వండుకొని తిరిగి మళ్ళీ తమ ఊర్లోకి వెళ్తున్నారు. మేడారం జాతరలో ఏ విధంగా అయితే మొక్కులు ఉంటాయో ఇప్పుడు జాతర పూర్తయిన తర్వాత కూడా అదే తరహాలో మొక్కులు చెల్లించుకుంటున్నారని భక్తులు చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మేడారం కంటిన్యూగా వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ మేడారం పునర్నిర్మాణం తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని చూసేందుకు ఇంకా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో జాతర పూర్తయి 4 రోజులుగా వస్తున్నా ఇంకా భక్తి పారవస్యంగానే ఉంది. భక్తుల సందడి కొనసాగుతుంది అనే చెప్పచ్చు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టించింది. రేగల్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్లోకి పెద్ద పులి అడుగులను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. గ్రామస్తులకు అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, కూలీలు వ్యవసాయ చేనులకు వెళ్లొద్దని అన్నారు. పశువుల కాపర్లు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని సూచించారు. ఇక గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అటవీ శాఖ అధికారులు. పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోతే కన్నీటి పర్యంతమైంది పెద్దపల్లి జిల్లాలో గోదావరి కనిలో ఓ ఫ్యామిలీ. మార్కండేయ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతులు 3 సంవత్సరాలుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క రియో ఇటీవల మరణించింది. దీంతో కుటుంబంతో పాటుగా ఇరు పొరుగు వారు కూడా సైతం బాధపడ్డారు. సాంప్రదాయం ప్రకారం దానిని సమాధి చేసి దశదిన కర్మ కూడా నిర్వహించారు. పెంపుడు కుక్క ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరియు వాడు 20 days బేబీని తీసుకొచ్చి ఇచ్చిండు మా చిన్న అబ్బాయి. మా ఆరోగ్యానికంటే ఎక్కువ దాన్నే చూసుకున్నాం మేము. అది ఎట్లా అంటే మేము ఇంట్లో ఉన్నా లేకున్నా 4 ఇళ్ళ కాపులలా ఉండేది. ఎవరు వచ్చినా కొత్త పర్సన్స్ వస్తే అరవడము, మేము ఎటన్నా లోపల నుంచేసి వెళ్తే వస్తే వెంటనే మా మీద పడి చిన్న పిల్లలాగా
ఇట్లా ఏడ్చి అవన్నీ చేసి ఎందుకు తీసుకెళ్ళలేదు అన్నట్టు చేసేది. మా వారు పొద్దున్న 5కి వాకింగ్ వెళ్ళేవాళ్ళు. డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా అంతే, పైన మెట్ల మీద కూర్చొని ఆ రోడ్డు వెళ్ళే సైడే చూసుకుంటూ కూర్చునేది. అంత ప్రేమగా ఉన్నది. ఆ ఒక్క నిమిషంలో అసలు గేట్ ఎవరు తీసిందో తెలియదు, బయటకు వెళ్ళిపోయింది. ఆ వీధి కుక్కలు దాన్ని ఖర్చి చేసిన. ఆ రోజు వ్యాక్సిన్ వేయించినాము, టీటీ వేయించినాము, చనిపోయింది. దాని మరణాన్ని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు మనుషుల కంటే ఎక్కువ అది తట్టుకోలేకపోతున్నాం. అలా ఒక మనిషిలాగా చూసుకున్నాం మేము. ఆ ఇంట్లో మనిషి కంటే ఎక్కువ కాబట్టి మనిషికి చేసినట్టే దానికి అవన్నీ చేసి అందరిని పిలిచి సహపంక్తి భోజనాలు పెట్టేసినాం. ఆదిలాబాద్ జిల్లాలో హైవేపై డేంజర్ స్పాట్ వాహనదారులను భయపెడుతోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు పల్టీలు కొట్టి అనేక ఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. దీంతో డేంజర్ స్పాట్పై వాహనదారులకు అవేర్నెస్ కల్పిస్తున్నారు పోలీసులు. ప్రమాదాలకు గురైన కార్లతో డేంజర్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలపైన స్పెషల్ స్టోరీ. 44వ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లు. ఆ బ్లాక్ స్పాట్లే వాహనదారుల ప్రాణాలు మింగుతున్నాయి. ఆ ప్రాణాలు మింగకుండా పోలీసులు సరికొత్త అస్త్రాన్ని సంధించారు. ఆ అస్త్రమే వాహనదారుల వేగాన్ని తగ్గిస్తుంది, ప్రమాదాల గండాన్ని దూరం చేస్తుంది. మరి పోలీసులు ఎలాంటి అస్త్రాన్ని సంధించారు? పోలీసులు ప్రయోగించిన సరికొత్త అస్త్రంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో 44వ హైవే డోలారా నుంచి నేరడిగొండ మండలం వాంకిడి వరకు ఉంది. ఈ మార్గం 80 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. నేషనల్ హైవేపై బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఆ బ్లాక్ స్పాట్లే వాహనదారులకు ప్రాణగండంగా మారాయి. ప్రధానంగా బోరాజ జాతీయ రహదారిలో ఒక బ్లాక్ స్పాట్ ఉంది. ఆ తర్వాత సీతాగోందిలో మరోటి, గుడిహద్నూరు బస్టాండ్ దగ్గర ఇంకోటి ఉంది. గుడిహద్నూరు దాటగానే కుప్టీ ఘాట్ దగ్గర మరో బ్లాక్ స్పాట్ ఉంది. ఈ ఘాట్ అన్నింటికీ మించి ప్రమాదకరంగా మారింది. ఈ స్పాట్లోనే తరచూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఏకంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మృత్యు రహదారిగా మారిన నేషనల్ హైవేపై పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ప్రమాదంలో డ్యామేజ్ అయిన కారును డేంజర్ స్పాట్ గా గుర్తించే చిహ్నంగా ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ డ్యామేజ్ అయిన కారును చూడగానే వేగం తగ్గిస్తున్నారు. ఇది ముప్పును ముందే గుర్తించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు పోలీసులు. జిల్లాలో లేకపోతే స్టేట్లో యాక్సిడెంట్స్ తగ్గాలి, దానికి దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని ప్రోగ్రామ్స్ మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక్కటే మనం జస్ట్ ఒక పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు మనం ఫొటోస్ పెట్టాము. ఒక పాజిటివ్లో మనం దట్ పోలీస్ ఉంది, మీరు మీ ఫోటో మీరు స్పీడ్ తగ్గించండి, అది మనం సీతగుండి దగ్గర అది ఒక ఫ్లెక్సీ పోలీస్ది కట్టించాము, అది దూరం నుంచి రియల్ పోలీస్ లాగా ఉంటుంది. ఆ నెగటివ్ యాంగిల్లో మనం ఒకటి యాక్సిడెంట్ అయిన ఒక ఫోటో వెహికల్ అక్కడ కుప్టీ ఘాట్లో ఏర్పాటు చేసాము. ఎందుకంటే మన జిల్లాలో అది ఒకటి బ్లాక్ స్పాట్. దాదాపు 7 to 8 ఫెటల్ యాక్సిడెంట్స్ లాస్ట్ 3 yearsలో అయినాయి. దానికి ఎక్కడ పెట్టాము సార్, హోప్ చేస్తున్నాము అది చూసి కొంతమంది వాళ్ళు స్పీడ్ తగ్గిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫొటోస్ పెట్టినప్పుడు పోలీస్ ఫొటోస్ పెట్టినప్పుడు కూడా ఇంకా స్పీడ్గా పోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ ట్రాఫిక్తో లేకపోతే అట్లయినా యాక్సిడెంట్ వెహికల్ చూసి కొంచెం భయం వస్తుంది, కొంచెం అట్లీస్ట్ స్పీడ్ తగ్గిస్తారు మనం కోరుకుంటున్నాం. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న భయంకరమైన స్పాట్లు కుఫ్టీ ఘాట్ స్పాట్ ఒకటన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ బ్లాక్ లో 72 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి ప్రాంతంలో ప్రమాదాలపై అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్యామేజ్ అయిన కార్లను డేంజర్ స్పాట్లుగా గుర్తించేందుకు చిహ్నంగా ఏర్పాటు చేశామన్నారు. వీటిని ఏర్పాటు చేశాక ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. గుర్తించిన అన్ని డేంజర్ స్పాట్లలో చిహ్నాలు ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 20-30 స్పాట్స్ అట్లా ఆయన ఐడెంటిఫై చేసాము. ప్రతి దానికి వేరే వేరే ఉన్నాయి. కొన్ని దానిలో మనం స్పీడ్ బ్రేకర్స్ కట్టిస్తున్నాము వాళ్ళ కన్సర్న్ అథారిటీస్కి చెప్పి. కొన్ని ప్లేసెస్లో బుషెస్ కట్ చేయడం ఉంటే ఆ బుషెస్ కట్ చేపిస్తున్నాము. ఎందుకంటే బుషెస్ ఉన్న వాళ్ళు ముందు ఏముంది అది కనిపించరు. సో అట్లయినా ప్రతి స్పాట్కి వేరే వేరే ఉంది, అది మనం చేపిస్తున్నాము. ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు, సీతాగుండిలో కూడా మనం రిక్వెస్ట్ చేసి నేషనల్ హైవేకి అక్కడ కొంచెం బీటీ నంబర్ స్ట్రిప్స్ పెట్టించాము. ఇప్పుడు మనం కోరుకుంటున్నాము ఆ స్ట్రెచ్లో 1.5 kilometer స్ట్రెచ్లో ఎవ్రీ ఇయర్ 5 to 6 ఫెటల్ యాక్సిడెంట్స్ అయింది. ఈసారి మనం కోరుకుంటున్నాము ఒక్క కూడా జరగదు, మనం కోరుకుంటున్నాము. డేంజర్ స్పాట్లను గుర్తించి అవేర్నెస్ కల్పించడంతో ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులు చెబుతున్నారు. ముందుగానే ముప్పును గుర్తించేందుకు ఈ చిహ్నాలు ఉపయోగపడుతున్నాయంటున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో వటపత్రాలతో అలంకరించారు పండితులు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. వటపత్ర సాయి అలంకార విశిష్టతను వివరించారు అర్చకులు. ఇక 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. समाने अहं तिरावत्य गोहनातिरद्य यज्ञं मदो नाम मिक्षतं तस्माचापतीरुषो अश्विना युवन्दो. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా కనురాల పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీ నరసింహస్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వటపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈ రోజు మనకు సన్నివేశాన్ని చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాల ముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా అయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కొత్తగా కృష్ణశిలతో నిర్మించిన ఆలయంలో పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలో స్వామివారి విగ్రహానికి ఒకవైపు మహాలక్ష్మి, మరోవైపు ఆండాల్ అల్వార్, ఉప ఆలయాల్లోని శ్రీ నాగేంద్ర సంవలిత విగ్రహాలను ప్రతిష్ఠించారు వేద పండితులు.
పోతాడు బొమ్మను ఇంకా మీరెందుకు ఇది వెళ్ళిపోతాయి కెమెరా ప్రతి రైతు ఆర్గానిక్ అండ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ వ్యవసాయం చేయాలని అన్నారు ప్రతిభా బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి. అధిక రసాయనాల వినియోగంతో భూసారం దెబ్బతిని దీర్ఘకాలిక నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఇప్పటికే చాలా నష్టపోతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలోని అగ్రి రైతు బడి షోలో ప్రతిభా బయోటెక్ స్టాల్ ని ఏర్పాటు చేయించారు ఎండీ. సేంద్రియ పోషక పదార్థాల సమతుల్యంపైన శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఆసక్తిగల రైతులు స్టాల్ ను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు ఎండీ రాజశేఖర్ రెడ్డి. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రి షోలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో ప్రతిభా బయోటెక్ తరపున మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉత్పాదనలు ప్రదర్శిస్తారు, కానీ మేము ప్రత్యేకంగా ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ని ప్రతి రైతుకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ONBA కాన్సెప్ట్ని రైతు సోదరులకు పరిచయం చేస్తున్నాము. ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, అంటే తెలుగులో సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. గత 6-7 సంవత్సరాల నుంచి ఈ ONBA మీద విశిష్టమైన పరిశోధనలు చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రతి రైతుకి ఇది తెలియచేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఈ ONBA చేయడం వల్ల గత 30-35 సంవత్సరాలుగా మీరు శృతికి మించి వాడిన రసాయనిక ఎరువుల వల్ల మీ భూమి నాశనం అయిపోయి ఉంటుంది. సో దాన్ని తిరిగి పొందాలంటే మన భూమిలో కర్బనం శాతం పెంచాలి. తర్వాత అందులో మొక్కకు మేలుకు చేసే అనేక రకాల సూక్ష్మజీవులు మనం చంపేస్తున్నాము, వాటిని తిరిగి వృద్ధి చేయాలి. సో ఆ పద్ధతులన్నీ మనం భూమిని బాగు చేసుకుంటూ పైరు మీద పెట్టుబడిని తగ్గించుకుంటూ కేవలం పెట్టుబడి పెట్టాల్సింది ఏదైనా సరే మన భూమి మీద పెట్టినప్పుడు తర్వాత వేసే విత్తనం కానీ అందులో నాటే మొక్క కానీ ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. సో ఈ పద్ధతిని పరిచయం చేయడం కోసమే ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ONBA కాన్సెప్ట్ గురించి రైతులకి ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. RM కిసాన్ సెంటర్ కడప డిస్టిక్లో ఒకటి 95 ఎకరాల్లో ఒక రీసెర్చ్ సెంటర్ మేము నెలకొల్పడం జరిగింది. అందులో ప్రతి 4వ శనివారము అక్కడికి విచ్చేసిన రైతులకి పూర్తి రోజంతా ప్రత్యక్ష ఉచిత శిక్షణ ఇస్తున్నాము. అక్కడ భోజనాలు కూడా మీకు ఉచితంగానే, భోజనాలు వసతి అన్నీ మీకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా సద్వినియోగం చేసుకోండి. ఇంకా ప్రతి రైతు కూడా ఈ ONBA గురించి తెలుసుకోవాలంటే ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రి షో జరుగుతుంది. అందులో B137 స్టాల్కి వస్తే మీరు ONBA గురించి పుస్తకాలు కానీ లేకపోతే దాని సమాచారం కానీ మా స్టాఫ్ నుంచి మీరు పొందవచ్చు. అదేవిధంగా ONBA యొక్క ట్రైనింగ్ కోసం RM కిసాన్ సెంటర్కి విచ్చేయండి. ప్రతి 4వ శనివారము ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. సో దీనికోసమే ఇక్కడ మేము ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని